వచ్చిన ఇక్కడ అందరి నర్సరీ రైతులకి ప్రతినిధులకి నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలండి. ఒక 40 మార్చ్ 30వ తేదీ ఇక్కడ రావడం జరిగింది. 2 జతలు గొడవలు వేసుకొని వచ్చేసాం. ఇచ్చారు మా ప్రెసిడెంట్ గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. మీరు అందరూ ఒకసారి రాడంటే రెండో మాట ఆలోచించకుండా వచ్చి అది ఎన్ని రోజులు వస్తున్నామో తెలియదు, కానీ రావడం, ఆ రోజు రావడం, ఆ ప్రస్థానం ఇవాళ దాకా జరిగిందండి. సో ఇక్కడ మాకు చాలా అనుభూతులు ఏంటంటే మమ్మల్ని మా ఇంటికి భోజనానికి వచ్చి కానీ పోవడం లేదు సార్ అనే లెవెల్కి ఇక్కడ లోకల్ క్యాడర్ కానీ లీడర్స్ కానీ అందరితో మమేకం అయిపోయినాం. ఇవాళ ఒక రకంగా విశాఖపట్నం వదిలి మళ్ళీ ఊరికి వెళ్ళిపోతున్నాం అంటే ఒక చిన్న బాధ ఉంది. అయ్యో ఇక్కడ ఇంత ప్రజలతో మనం బాగా కలిసిపోయినాము, అందరితో రోజు అన్న చెల్లి అనుకుంటూ తిరుగుతున్నామే, మళ్ళీ మనం పోతున్నాము అక్కడికి. సో మీరు వాళ్ళు ఎవరైతే పిఠాపురం మా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ మా క్యాడర్ కానీ అలాగే పిఠాపురం మొత్తం జనాలు కానీ మా మీద చూపించిన ప్రేమకి మేము ఎప్పుడూ మలుచుకో గుర్తుపెట్టుకొని ఉంటాం. అలాగే వాళ్ళు ఎంత ప్రేమతో మీరు అందరూ చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కేటాయిస్తారు ఓట్లు, దాన్ని కూడా మేము ఎప్పుడు ఒక కృతజ్ఞత భావంతో పిఠాపురంలో మేమున్న ఈ 45 రోజుల గురించి, ఈ మెమరీస్ గురించి ఒక ప్రేమ భావము, అదే కాకుండా ఒక కృతజ్ఞత భావంతో ఉన్నామని చెప్పి మీ మీడియా మిత్రులు కూడా చాలా సహకరించారు. మేము ఎప్పుడు ఏమడిగినా కూడా ఇంకా పర్టికులర్ గా ఒక ఇన్సిడెంట్, ఆ రోజు ఆ గాజు గుర్తు గురించి ఎంపీడీ ఆఫీస్ లో మేము అందరం కూర్చొని మధ్య ప్రొటెస్ట్ కూర్చుంటే మీడియా మీరు అందరూ వచ్చి మాకు ఎట్లా సాయం చేశారో మాకు అండగా కూడా మర్చిపోతుంది. అట్లా ఈ జర్నీలో మీడియా చాలా గట్టిగా సాయం చేశారు. మీ అందరికి కూడా కృతజ్ఞతలండి. అలాగే ఆకరాన ఇంకొకరు ఉన్నారు. మేము 45 రోజులుగా బస్సు చేసిన ఈ హోటల్ మా ఒక రకంగా మమ్మల్ని ఒక సొంత ఇల్లు లాగా ఉండిపోయింది. ఇక్కడ స్టాఫ్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ చాలా జాగ్రత్తలు తీసుకొని మాకేం లోటు లేకుండా మమ్మల్ని చాలా ఎప్పుడు నవ్వుతూ పలకరిస్తూ తీసుకున్న వాళ్ళకు కూడా మీ అందరి సమక్షాన సహాయం చేస్తున్నాం. అలాగే మనకు ఇక్కడ జరిగిన చాలా మంది పోలీస్ కూడా చాలా సహకరించింది. మమ్మల్ని ఎప్పుడు కూడా మంచి సలహాలు ఇస్తూ, నిన్న కూడా ఈ ఎలక్షన్ ప్రాసెస్ లో ఎక్కడ ఏం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సహకరించింది. సో పత్రికాముఖంగా పోలీస్ డిపార్ట్మెంట్ కి అలాగే ఎలక్షన్ అఫీషియల్స్ కి అందరికి కూడా మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారిది ఒక అపూర్వ విజయం కాబోతున్నది. మాతో పాటు ఇందాక మిత్రులు అన్నారు, అడిగారు కూటమి గురించి. ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి విజయంలో ఇవాళ కూటమి అంటే టీడీపీది అలాగే బీజేపీది పెద్ద భాగస్వామ్యం ఉన్నది. ఈ సందర్భంగా మీ అందరికీ తెలిసిందే వర్మ గారు ఏ విధంగా ఎలక్షన్ పక్కన నుండి నడిపించారు. సో మా జనసేన పార్టీ తరఫున టీడీపీ వర్మ గారికి, వాళ్ళ నాయకులకి, వాళ్ళ క్యాడర్కి, అలాగే బీజేపీ నాయకులకి, వాళ్ళ క్యాడర్ కూడా మేము జనసేన పార్టీ తరఫున మా నాయకుల తరఫున కృతజ్ఞతలు జరుపుకుంటున్నాం. మరొకసారి అందరికీ కృతజ్ఞతలు జరుపుకుంటాం. పిఠాపురం ప్రజానికి నేను చూసిన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి మీద చూసిన ప్రేమ, చూపించిన ప్రేమ మేము చూసింది. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను. నేను వచ్చి ఆల్మోస్ట్ కాలనీతో చెప్తాను. ఒక చిన్న పిల్లవాడు మేము ఇట్లా తాటిపత్రిలో జస్ట్ చూసుకుంటూ పోతుంటే మా వెనకాల దారిలో పరిగెత్తుకుంటూ వచ్చి సార్ మజ్జిగ తాగండి అని చెప్పి ప్రతి మజ్జిగ ఇచ్చారు. సరే కారు ఏందా అంటే బాబు ఏంటంటే మజ్జిగ తాగండి ఉండి బాగుంటుంది, ఎండలో తిరుగుతున్నాం, చల్లగా ఉంటుంది అని చెప్పి మజ్జిగ ఇచ్చారు. క్లాస్ మజ్జిగ తాగి సమానం నువ్వు అంత కష్టపడి కారు వెనకాల పరిగెత్తాలా ఇచ్చావు మజ్జిగ, మనకి ఓటు ఎవరికి ఏమంటే గాజు గ్లాస్ సార్ జనసేనగా ఇంకెవరికి వేస్తాను. ఆ విధంగా ప్రతి ఒక్కరు చిన్న పెద్ద పిల్ల ప్రతి ఒక్కరు జనసేనకి ఏ విధంగా అయితే ప్రేమ చూపించారో మేము మరవలేదండి. ఈ కష్టాన్నంతా మమ్మల్ని ఏదైతే మేము అనుకున్నామో కొంచెం కష్టపడ్డాన్ని కష్టాన్నంతా కూడా పరిచిపెట్టి చేసింది ఇక్కడ ప్రజల ప్రేమ. మరొకసారి ఇక్కడ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సార్. అదే వీళ్ళందరూ లోపల జ్యోతి శ్రీనివాస్
ఇతరుల జ్యోతుల శ్రీనివాసులు అతను ఇతర జ్యోతుల శ్రీనివాసులు, తర్వాత ఇక్కడ పిల్లాసేద బ్రదర్ మన పరవశివ శివ, అలాగే నాయక్ వీళ్ళందరూ కూడా రాజు వీళ్ళందరూ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా వెరీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఎలక్ట్రానిక్ క్యాండిడేట్. ఎందుకంటే మీరు ఎంత చేసినా అది ప్రజలు చేయాలంటే యూ ఆర్ ద మెయిన్ పీపుల్. మీరు లేకపోతే ఏం చేయాలి. సో మీరు నిజంగానే మీరు ఇక్కడ కొంత ఈ మ్యాగజైన్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని పార్టీలు రెఫ్రిజరేట్ చేస్తారు. అది యాజమాన్యం తాలూకు ప్రయారిటీ. కానీ యాజమాన్యం దగ్గర ఇక్కడ దాకా పిఠాపురం ఇంకా పల్లెటూరు దాకా ప్రతి మీడియా సాధారణ కల్పించారు. ఇంకా ఎవరైనా మర్చిపోయేమో తెలియదు, ఇంతమంది కలిసి పెట్టారు. ఆయన చాలా కష్టపడ్డారు. ఇంకా ఒకళ్ళని చెప్పలేమండి, అందరూ ఎవరు బాధ్యత. అలాగే మాకు మరీ ముఖ్యమైన పక్కన ఉన్న మర్రెడ్డి గారు అంటే ఈ ద్వారపూడిలో ఉంటారైనా చాలా విద్యార్థులు. మొత్తం ఈ పార్టీ 2-3 నెలల నుంచి ఆయన ఇంటికి కూడా పక్కన ద్వారపూడి ఎప్పుడు ఒక పూట కూడా ఇక్కడే పనిచేశారు. సో మరి ముఖ్యంగా పిఠాపురం ప్రజలందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తానండి. మీ కూడా ప్లీజ్ కన్వే. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్.